పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఒకవైపు హాస్పిటల్లో ఉంటే అల్లు అర్జున్ గారి ప్రొఫైల్ పెట్టుకొని కొంతమంది సోషల్ మీడియాలో నీచాతి నీచంగా ఆ మార్క్ శంకర్ గురించి మాట్లాడిర్రు. వాళ్ళని అరెస్ట్ చేసిర్రు, జైలు పంపించారు పోలీసులు. అయితే నిజంగా అల్లు అర్జున్ ప్రొఫైల్ పెట్టుకున్న వాళ్ళందరూ ఆయన అభిమానులని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది కావాలని ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్ గారికి లేదంటే మిగతా హీరోలకి దూరాన్ని పెంచాలని కుట్రలో భాగంగా, ఇది రాజకీయ కుట్రలో భాగంగా ఇలాంటివి చేస్తారు. అభిమానులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పాలసీల మీద విమర్శిస్తే పర్లేదు, కానీ మీరు వ్యక్తిగత జీవితం జోలికి వెళ్ళి విమర్శలు చేసి అనవసరంగా మీరు బలి కావద్దు. ఒకవేళ మీరు అరెస్ట్ అయితే మీకోసం ఏ హీరో రాడు, ఏ రాజకీయ నాయకుడు రాడు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకోసం మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంటుంది. దాన్ని మీరు మీ జీవితాన్ని ఇలాంటి పోస్టులు పెట్టి ఇలాంటి వ్యక్తిగత విమర్శలకు పోయి మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడద్దు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా మీకోసం ఆలోచించేది మీ కుటుంబం మాత్రమే. దయచేసి ఏ నాయకుడు కూడా ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేయండి, ఏ హీరో కూడా ఇలాంటి దూషణలు ఏమని చెప్పడు. ఇది గ్రహించండి. అనవసరంగా వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళి రాజకీయ క్రీడలో భాగంగా మీ జీవితాలు ఆగం చేసుకోవద్దని మనస్ఫూర్తిగా ఒక మిత్రునిగా తెలియజేస్తున్నా. జై హింద్.